అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు. నాకు ఈ శాఖ వద్దు, ఈ శాఖ వల్ల నాకు చాలా డ్యామేజ్ అయింది, ఈ శాఖ వల్ల మళ్ళీ నేను గెలుస్తానో ఓడిపోతానో, ఈ శాఖ వల్ల రేపు మా కొడుకు పోటీ చేసినా, నా కుటుంబ సభ్యులు పోటీ చేసినా గెలుస్తారో ఓడిపోతారో. ఇప్పుడు సాధారణంగా మంత్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో వల్ల, వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖ వల్ల వాళ్ళకి మంచి పేరు రావాలి. అద్భుతంగా పనిచేస్తురు, మంచిగా పనిచేస్తురు, ఈ మంత్రి సూపర్ అని చెప్పి జనాలు మెచ్చుకోవాలి. కానీ ఆ మంత్రి పదవి చూసి జనాలు ఈయనకు అనవసరంగా మంత్రి పదవి ఇచ్చిరు, ఈ మంత్రి చక్కగా పనిచేస్తలేడు, ఈయనకు మంత్రి పదవి ఉంది దండగా, అసలు ఈయన ఏం చక్కగా పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి జనాలు ఎప్పుడు కూడా మంత్రిని తిట్టొద్దు, లేకపోతే మంత్రి పైన జనాలు అసంతృప్తితో ఉండొద్దు. అది మంత్రులకు కూడా మంచిది కాదు. ఏ మంత్రికైనా నా మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి జనాలకు అనుకుంటారు. అంతే తప్ప పొద్దుగాలు లేస్తే జనాలు నన్ను విమర్శించాలి, జనాలు నన్ను తిట్టాలి, జనాలు నా పైన అసంతృప్తితో ఉండాలి, అసహనంతో ఉండాలని చెప్పి ఏ మంత్రి అనుకోరు సాధారణంగా. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ మంత్రి మాత్రం తన పదవికి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు. నాకు ఈ మంత్రి పదవి వద్దు, అవసరం అనుకుంటే నాకు వేరే శాఖ ఇవ్వండి. ఆ మంత్రికి ఆ శాఖ నచ్చలేదు, ఎందుకంటే ఆ శాఖ పైన చాలామంది జనాలు కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఆ మంత్రి కూడా నాకు ఈ శాఖ వద్దు, వేరే శాఖ ఏదన్నా ఇవ్వండి, ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి. హోంశాఖ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, మున్సిపల్ ఉన్నది. ఈ 3 శాఖలో ఏదో ఒకటి కేటాయించండి, కానీ ఈ శాఖ నాకు వద్దు అనేది ఆ మంత్రి వర్షన్. మరి ఆ మంత్రి ఎవరు, ఏం కథ అనేది మనం పిన్ టు పిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ వద్దు అంటున్నాడు అనేది వినబడుతున్న చర్చ. సాధారణంగా వ్యవసాయ శాఖ ఎవరికైనా వస్తే వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, గౌరవంగా ఫీల్ అవుతారు. నేను రైతులకు మంచి చేస్తున్నా, రైతులకు న్యాయం చేస్తున్నా, అన్నదాతలకు నేను ఉపయోగపడుతున్నా అనేటటువంటి ఆలోచన మంత్రులకు ఉంటుంది. కానీ తుమ్మల నాగేశ్వరరావుకు డ్యామేజ్ అవుతుంది, తుమ్మల నాగేశ్వరరావుకి ఇబ్బంది అవుతుంది. ఇది తుమ్మల చేసినటువంటి తప్పు కాదు, ఇప్పుడు తుమ్మల చేస్తున్నటువంటి ఇబ్బంది ఏం కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే ఆ మంత్రి పదవిలో కూర్చోడం వల్ల మొత్తం రైతులకు ఏదో జరిగిపోతుందని కాదు. రేవంత్ రెడ్డి ఏదైనా చేస్తేనే రైతులకు ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు రైతు బంధు తుమ్మల నాగేశ్వరరావు ఇవ్వాల్సింది కాదు కదా, తుమ్మల నాగేశ్వరరావు జేబులోకి వెళ్ళి రైతు బంధు రైతులకు రిలీజ్ చేయాల్సింది కాదు కదా. రేవంత్ రెడ్డి రైతు బంధు కోసం బడ్జెట్ కేటాయించాలి, అంటే ముఖ్యమంత్రి బడ్జెట్ కేటాయించాలి, ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ కేటాయించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రికి చెప్తాడు రైతు భరోసా రిలీజ్ చేయండి అంటే, అప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి రైతు భరోసా రిలీజ్ చేస్తాడు. అంతే తప్ప మొత్తం వ్యవసాయ శాఖ మంత్రి తనే మొత్తం ఫైనలైజ్ చేయడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పినట్టు వ్యవసాయ శాఖ మంత్రి వింటాడు, ముఖ్యమంత్రి చెప్పినట్టు ముఖ్యమంత్రి డైరెక్షన్లో మంత్రులు పనిచేస్తారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు తనకు వ్యవసాయ శాఖ వద్దు అంటున్నాడు? ఎందుకు తుమ్మల నాగేశ్వరరావు నాకు ఈ మంత్రి పదవి నాకు అవసరమే లేదంటున్నాడు? తుమ్మల నాగేశ్వరరావు మొత్తం మంత్రి పదవి వద్దంటలేడు, కానీ ఈ శాఖ నాకు వద్దు, ఈ వ్యవసాయ శాఖ నాకు వద్దు, నాకు వేరేది ఇవ్వండి. ఎందుకు అట్లా అంటున్నాడు? కారణం ఏంటంటే వ్యవసాయ శాఖ మీద జనాలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంది? రేవంత్ రెడ్డి రైతు బంధు ఇవ్వలేదు, దాదాపు 2024లో రైతు బంధు ఇవ్వలేదు, 2025లో రేవంత్ రెడ్డి కేవలం వానాకాలం పంటకి ఇచ్చిన, ఎండాకాలం పంటకి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి రైతు బంధు ఎక్కడ కూడా ఇయ్యలే. రైతులు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకం ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పైన కూడా వ్యతిరేకం ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా పెండికి పోతే, తుమ్మల నాగేశ్వరరావు ఏదైనా ఫంక్షన్ పోతే ముఖం మీదనే తుమ్మలని అంటున్నారట. ఏమైంది సార్ రైతు బంధు, ఏమైంది సార్ రుణమాఫీ, ఏమైంది సార్ పంట బోనస్ అని చెప్పి డైరెక్ట్ తుమ్మలను ప్రశ్నిస్తురు, అడుగుతురు. తుమ్మల నాగేశ్వరరావుని అడిగేటటువంటి విధానం కూడా తుమ్మలకు నచ్చలేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా తుమ్మల పైన అసంతృప్తే, డైరెక్ట్ అడిగేస్తున్నారు. సార్ వ్యవసాయ శాఖ మంత్రి మీరే కదా, ఏమైంది, ఎందుకు ఇస్తలేదు రైతు బంధు, రుణమాఫీ ఎందుకు చేస్తలేని డైరెక్ట్ అడిగేస్తున్నారు. ఇది అడగడం మాత్రమే తుమ్మల పైన కోపం వచ్చింది జనాలకు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవిలో ఉన్నా కూడా వేస్ట్, తుమ్మల నాగేశ్వరరావుకు ఆ మంత్రి పదవి ఉన్న దండగా, ఆయన ఏం పనిచేస్తలేడు, ఆయన ఇప్పటిదాకా రైతు బంధు ఇయ్యలే, తుమ్మల నాగేశ్వరరావు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి చాలా మంది తుమ్మల పైన కోపంతో ఉన్నారు. అది తుమ్మల చేసేటటువంటి తప్పు కాదు కదా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు జేబులు ఉంటాయా పైసలు, లేకపోతే ఆయన బ్యాంకులు ఉంటాయా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఫోన్పేల పైసలు ఉంటాయా? కాదు కదా, ప్రభుత్వం కేటాయించాలి పైసలు. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తప్పు వల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పు వల్ల పాపం కాంగ్రెస్ పార్టీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇబ్బంది పడుతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావుకు డ్యామేజ్ అవుతుంది.
తుమ్మల బాధ ఏందనేది కూడా నేను చెప్తా. ఎందుకు మంత్రి పదవి వద్దంటున్నాడు, ఆ శాఖ ఎందుకు వద్దంటున్నాడు అనేది కూడా నేను చెప్తా. ఇంకో బాధ ఏంది, పంట బోనస్ చక్కగా వస్తలేవు. పంట బోనస్ కూడా తుమ్మల కదా, వ్యవసాయ శాఖ మంత్రి. వ్యవసాయం మొత్తం, వ్యవసాయ శాఖకు ఫార్మర్ మినిస్టర్ మొత్తం, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మలకు సంబంధించే. కాబట్టి రైతు బంధు రాకపోయినా తుమ్మల నాగేశ్వరరావుని తిడుతున్నారు, పంట బోనస్ రాకపోయినా తుమ్మల నాగేశ్వరరావుని తిడుతున్నారు, రుణమాఫీ కాకపోయినా తుమ్మలను తిడుతున్నారు. యూరియా బత్తాలు పంచాయతీ అయింది పెద్ద ఎత్తున. యూరియా బత్తాల కోసం లైన్లో నిల్చున్నారు రైతులు, చెప్పులు లైన్లో పెట్టిరు. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు పైన పెద్ద ఎత్తున కోప్పడ్డారు, తుమ్మల నాగేశ్వరరావును విమర్శలు చేసిరు. తుమ్మల నాగేశ్వరరావు పైన రకరకాల పంచాయతీ అయింది. రీజన్ ఏంది? ఒకటే రీజన్, తుమ్మల నాగేశ్వరరావు పర్ఫార్మెన్స్ బాగాలేదు, తుమ్మల నాగేశ్వరరావు మంచిగా పనిచేస్తలేడు, తుమ్మల నాగేశ్వరరావు ఫెయిల్ అయిపోయాడు అనేది కదా పెద్ద చర్చ, అదే కదా. కాబట్టి ఈ రైతులకు సంబంధించిన వ్యవహారంలో, వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవహారంలో ఏ లోపం జరిగినా తుమ్మలనే తిడుతురు, తుమ్మల పైన విమర్శలు చేస్తున్నారు. ఇంకోటి, రైతులకు సబ్సిడీ రాలే, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తలేడు అంటున్నారు. కౌలు రైతులకు పైసలు రాలే, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తలేడు అంటున్నారు. రైతు కూలీలకు పైసలు రాలే, తుమ్మల నాగేశ్వరరావు ఇస్తలేడు అంటున్నారు. రైతులకు కొంతమందికి పట్టాలు రాలే, పాస్బుక్లు రాలే, తుమ్మల నాగేశ్వరరావే చేస్తలేడు అంటున్నారు. అంటే వ్యవసాయ శాఖకు సంబంధించి ఏ పంచాయతీ నడిస్తే తుమ్మల తుమ్మల తుమ్మల. మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పంచాయతీ కూడా వ్యవసాయమే. వడ్లు కొంటలేరు, తుమ్మల నాగేశ్వరరావు వడ్లు కొంటలేరు అని అంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు, ఎందుకు వడ్లు కొంటలేరు, ఇక్కడ తుమ్మలనే తిడుతున్నారు. అంటే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమస్య వ్యవసాయ శాఖ. రైతు బంధు సమస్య, రుణమాఫీ సమస్య, పంట బోనస్ సమస్య, వడ్లు కొనకపోవడం సమస్య, ఆ తర్వాత యూరియా బత్తాలు సమస్య. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే తెలంగాణలో పెద్ద ఇష్యూ స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెల్లి వ్యవసాయ శాఖ. దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది చెప్పనా, రైతులు పంట పండించేటటువంటి పొలాలకు నీళ్లు కూడా పోతలేవు. సమస్య తుమ్మల. తుమ్మల ఏం చేస్తున్నాడు, తుమ్మలనే కదా వ్యవసాయ శాఖ మంత్రి, మరి ఆయన ఎందుకు పట్టించుకుంటలేడు, ఇదే పెద్ద చర్చ. పాపం తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్పలేకపోతున్నాడు, బయట తిరగలేకపోతున్నాడు. ఆయనకు కూడా బాధ అనిపిస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు కూడా బాధ ఉన్నది, రైతు బంధు ఇస్తలేరనే బాధ ఉన్నది, రైతుల రుణాలు మాఫీ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదనే బాధ ఉన్నది, పంట బోనస్ ఇంకా పూర్తి స్థాయిలో కాలేదనే బాధ ఉన్నది, రైతులు పంట పండించే పంటకు నీళ్లు పోతలేవనే బాధ ఉన్నది. తుమ్మలకు కూడా ఖచ్చితంగా బాధ ఉంటుంది. కానీ తుమ్మల ఏం చేయగలుగుతాడు? తుమ్మల నాగేశ్వరరావు జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చేది ఉంటే ఎప్పుడే ఇస్తున్నాయి. కానీ అట్లా కాదు కదా. రైతు బంధు ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించాలి, రుణమాఫీ చేయాలంటే రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించాలి, పంట బోనస్ ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి బడ్జెట్ కేటాయించాలి. రేవంత్ రెడ్డి ఏం పని చేయకపోతే తుమ్మలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఏ శాఖ అయినా, తుమ్మల శాఖ, తుమ్మల పైన వ్యతిరేకత ఉంటుంది. రెవెన్యూలో ఏమైనా లోపాలు వచ్చినాయి అనుకో, ఇంద్రమ్మ ఇంట్లో ఇంకోటి ఏమైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని తిడతారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని విమర్శలు చేస్తారు. ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఏమైనా ఇబ్బంది ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిడతారు. పొన్నం ప్రభాకర్ ఏదైతే రోడ్డు రవాణా శాఖ, రోడ్డు విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే పొన్నం ప్రభాకర్ని తిడతారు. సర్వసాధారణం మంత్రులపైన కోప్పడడం, మంత్రులపైన విమర్శలు రావడం, మంత్రులపైన అసంతృప్తి, అసహనం రావడం. కానీ వ్యవసాయ శాఖ మీద పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నది. మామూలు అసంతృప్తి కాదు, ఒక భయంకరమైన అసంతృప్తి ఉన్నది. ఆ అసంతృప్తిని పొడగొట్టుకునేటటువంటి ఆలోచనలో తుమ్మలు ఉన్నాడు. మరి పొడగొట్టుకుందామంటే ఏం చేద్దాం? తుమ్మలకున్న ఆప్షన్ ఒకటే, వ్యవసాయ శాఖలో ఉంటే ఎప్పటికన్నా ఇబ్బందే. కాబట్టి తుమ్మల వ్యవసాయ శాఖ నుండి తప్పించుకుందామనే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక చర్చ. ఎట్లా తప్పించుకుంటాడంటే, ఆల్రెడీ హైకమాండ్ కూడా తుమ్మల చెప్పేసిననే వినబడుతున్న అంశం, నాకు వ్యవసాయ శాఖ వద్దు, వేరే దియమని చెప్పి. అందుకే ఇప్పుడు హైకమాండ్ కూడా మంత్రుల శాఖలు మార్చబోతున్నారు. ఆ మార్చేటటువంటి శాఖలో తుమ్మలది కూడా కీలకం ఉండబోతున్నది. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖను మార్చేస్తారు. ఎందుకు తుమ్మలకు ఎందుకు వ్యవసాయ శాఖ నచ్చలేదు? కారణం ఏంటంటే, రేపో మాపో తుమ్మల వాళ్ళ కొడుకు ఆయన ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. రేపటి రోజు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది, ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు మొత్తం వాళ్ళ వారసుడికి ఇచ్చేస్తారు. తుమ్మల వాళ్ళ కొడుకు రాజకీయాలు చేస్తారు, వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాలు చేస్తారు. అయితే తుమ్మల పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేపు వాళ్ళ వారసులకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, రాజకీయంగా వాళ్ళ కొడుకుకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రేపటి రోజు తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేసింది అనుకో, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ప్రచారం చేస్తారు ఓట్లేయమని చెప్పి. తుమ్మల కొడుకు ప్రచారం చేస్తున్నటువంటి టైంలో జనాలు తుమ్మల పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో వాళ్ళ కొడుకుని, మీ నాయన మంత్రున్నప్పుడే ఏం చేయలేదు, మీ నాయన మంత్రున్నప్పుడే మాకు రైతు బంధు రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు మాకు యూరియా బత్తాలు రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు మాకు పంట బోనస్ రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు మాకు సబ్సిడీలో ఏం రాలేదు, మీ నాయన మంత్రున్నప్పుడు అసలు మాకు వ్యవసాయ శాఖ నుండి ఏది రాలేదు, ధాన్యం కూడా కొనలేదు, నువ్వో చేంజ్ చేస్తావు,
నువ్వు వచ్చి మమ్మల్ని ఎందుకు కోట్లు అడుగుతున్నావు, నువ్వు కూడా మీ నాన్న లెక్కనే ఏం పని చేయవా అని చెప్పి రేపటి రోజు ఒకవేళ తుమ్మల వాళ్ళ కొడుకును విమర్శలు చేస్తే ఏంది పరిస్థితి? అంటే తుమ్మల నాగేశ్వరరావు శాఖ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యుల రాజకీయాలకు కూడా ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, కేవలం రాజకీయాల పరంగానే చెప్తున్నా, వాళ్ళ పాలిటిక్స్కి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. మీ నాయనే ఏం పని చేయలేదు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావని చెప్పి పుసుక్కున తుమ్మల వాళ్ళ కొడుకుని ఏమైనా రేపటి రోజు విమర్శలు చేస్తారేమో, ఇబ్బంది పెడతారేమో. ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. 2028లో తుమ్మల మాక్సిమం మళ్ళీ ఆయన పోటీ చేయకపోవచ్చు అనేది వినబడుతున్న అంశం. ఎందుకంటే ఆయన కూడా రెస్ట్ తీసుకుంటాడు, తుమ్మల నాగేశ్వరరావు కూడా పాపం వయసులో పెద్ద ఆయన రెస్ట్ తీసుకుంటాడు. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వస్తారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేపటి రోజు ఎలక్షన్లో ఏమన్నా వాళ్ళ కొడుకుకి ఇబ్బంది అవుతుందా? నాట్ ఓన్లీ తుమ్మల పైన, మంత్రుల పైన చాలా వ్యతిరేకత ఉన్నది. రేపటి రోజు తుమ్మల కాకుండా వాళ్ళ కొడుకు పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఎంపీగా పోటీ చేస్తే జనాలు మీ నాయన ఏం పని చేయలేదు నువ్వేం చేస్తావు అని చెప్పి అడిగితే పరిస్థితి ఏంది? అందుకే తుమ్మల నాకు 10 వద్దు, నాకు వ్యవసాయ శాఖ వద్దు. చాలా కీలకం వ్యవసాయ శాఖ తెలుసా. చిన్న మిస్టేక్ అయినా రైతులు పెద్ద ఎత్తున కోప్పడతారు, పెద్ద ఎత్తున రైతులు విమర్శలు చేస్తారు. తెలంగాణలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని చెప్పి అందరికి తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో అయితే తెలుసు కదా, మా ఎమ్మెల్యే మంత్రి, అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి అనే సంగతి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో తెలుసు కదా. కాబట్టి తుమ్మల భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ వ్యవసాయ శాఖ చాలా ఇబ్బంది అయిపోయింది తుమ్మలకు. అంత పర్టికులర్గా తుమ్మల నడపలేకపోతున్నాడు వ్యవసాయ శాఖను, ఎందుకంటే అన్ని లోపాలు, అన్ని లొసుకులు ఉన్నాయి వ్యవసాయ శాఖలో. అందుకే తుమ్మల నాగేశ్వరరావు రేపటి రోజు మా కుటుంబ సభ్యులకు రాజకీయంగా పోటీ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, వాళ్ళ కొడుకు పోటీ చేస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేసినా పాలిటిక్స్లో ఏమన్నా దెబ్బ పడుతుందేమో, ఇబ్బంది పడుతుందేమో. అందుకే వ్యవసాయ శాఖ వద్దు, వేరేది ఏదైనా తీసుకుంటా అనే ఆలోచనతోటి తుమ్మల ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకు చెప్పనా, రైతుల సమస్య రోజు ఉంటుంది. 6 నెలలకో పంట, 6 నెలలకో పంట రైతు బందా, మళ్ళీ 500 రూపాయల పంట బోనస్సు యాసంగికి ఇవ్వాలి, మళ్ళీ ఎండాకాలంకి ఇవ్వాలన్నా, వానాకాలంకి యాసంగి ఇవ్వాల్సిందే కదా. వ్యవసాయంలో ఎన్ని ఉంటావు చూడు లుసుకులు. యూరియా బత్తాలు అయితే ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలు రైతులకు పనే ఉంటుంది, వ్యవసాయ శాఖ మంత్రికి పనే ఉంటుంది. సబ్సిడీలో ట్రాక్టర్లు ఇవ్వాలి, సబ్సిడీల వెహికల్స్ ఏదేదో కొత్తగా వచ్చినాయి. ఇప్పుడు ఏదేదో మొత్తం ఏది వరి కోసేది వచ్చింది, ఆ తర్వాత గడ్డి కోసేది వచ్చింది, నాటేసేది వచ్చినాయి మిషన్లు, ఇవన్నీ సబ్సిడీలు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే తుమ్మల పైన చాలా ప్రెషర్ ఉంటుంది. తుమ్మల నాగేశ్వరరావు కనుక ఏం చేయలేకపోతే, ఇప్పుడు నేనేమంటా, తుమ్మల నాగేశ్వరరావు ఏం చేయకపోవడం కాదు, రేవంత్ రెడ్డి తుమ్మలకి ఏం పైసలు ఇవ్వకపోతే తుమ్మల ఏం చేస్తాడు చెప్పు? ఆయన ఎడికెళ్ళి పట్టుకొస్తాడు పైసలు? రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ కోసం ఏదైనా బడ్జెట్ కేటాయిస్తే అప్పుడు మంత్రి ఏదైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏ బడ్జెట్ కేటాయించకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తాడు? కానీ డ్యామేజ్ మాత్రం తుమ్మలకే అవుతుంది, డ్యామేజ్ మాత్రం తుమ్మలకే అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, నా దగ్గర నా తమ్ముడు సుధీర్ ఉన్నాడు. మా సుధీర్కి నేను ఒక ప్రాజెక్ట్ అప్పయిపోయిన, డైరెక్ట్ క్లయింట్ నెంబర్ ఇచ్చిన, క్లయింట్ తోటి సుధీరే మాట్లాడుకుంటాడు. ఆ క్లయింటు సుధీర్ని టార్చర్ పెడతాడు, రేపటి వరకు వర్క్ అయిపోవాలి, రేపటి వరకు అయిపోవాలి, ఏంది మీకు అర్థమవుతలేదా, అయిపోవాలి కానీ కానీ అని అంటాడు. నేను సుధీర్కి వేరే వర్క్ చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వర్క్ చెప్తా, నా వర్క్ చేసి క్లయింట్ వర్క్ చేయడు. అప్పుడు క్లయింటు, ఇప్పుడు సుధీర్కి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే కదా ఆయన పని చేసేది, సుధీర్కి నేను ఏ పని ఇవ్వకపోతే ఆయన పని చేస్తాడు. ఇప్పుడు అంతే కదా సాధారణంగా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి ఏమన్నా డబ్బులు ఏమైనా శాంక్షన్ చేస్తేనే కదా తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ కోసం ఏమైనా చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏం శాంక్షన్ చేస్తలేడు, వేరే వేరే పనులు రేవంత్ రెడ్డి చూసుకుంటాను, రేవంత్ రెడ్డి చేసుకుంటున్నాడు. మరి తుమ్మల ఏం చేస్తాడు? తుమ్మల నాగేశ్వరరావు బాధ ఒకటే, నా వల్ల రాజకీయంగా మా కొడుకుకో ఇంకోళ్ళకి ఇబ్బంది కావద్దు, అందరిపైన పాజిటివ్ ఉండాలి, నెగిటివ్ ఉండొద్దు. నెగిటివ్ ఉండొద్దు అంటే ఖచ్చితంగా రిజైన్ చేయాల్సిందే అనే ఆలోచనలో తుమ్మల ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. చూద్దాం ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోతుంది. మరి తుమ్మల తన మంత్రి పదవికి రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది వినబడుతున్న అంశం. మరి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఎక్కడ దాకా తీసుకుపోతారు, ఏం కథ అనేది ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.